నెక్స్ట్ మిగతా వార్తల్లో ధరణి అనుమానిత లావాదేవీలపైన ఫోరెన్సిక్ ఆడిట్ అట. సిరిసిల్ల సిద్దిపేట నమూనాతో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ యోచన. ఇదో పెద్ద బోగస్. సింపుల్గా చెప్పాలంటే ఇదో పెద్ద బోగస్. ప్రజలకి మేము పని చేసామని చెప్పుకోవడానికి ఎక్కడో దగ్గర కొంత ప్రయత్నం చేస్తారు. ఆ జిల్లాలో ఈ జిల్లాలో ఆడో 200 ఎకరాలు, ఈడో 300 ఎకరాలు, ఆడో 200 ఎకరాలు, ఈడో 100 ఎకరాలు, ఏదో తీసుకున్న వెనక్కి తీసుకున్నాం, ఇక ఇందులో అవినీతి జరిగిందని చెప్పి ప్రజల్ని మోసం చేస్తారు. ఇక్కడ జరిగింది ధరణి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాల భూములు మనకి కాకుండా పోయినాయి. గవర్నమెంట్ భూములు గవర్నమెంట్కి కాకుండా పోయినాయి. ప్రైవేటు పట్టా భూములు అంటే అసైన్ ల్యాండ్లు, లావుని పట్టాకు సంబంధించి ఇట్లాంటి భూములు కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. తెగనమ్మేసినారు, కబ్జాలు పెట్టినారు. సో ఈ ధరణి వచ్చిన తర్వాత ఈ చేస్తున్నటువంటి ఫోరెన్సిక్ ఆడిట్ అన్నది వీళ్ళు జస్ట్ ఒక 10 to 20% చేస్తే మహా ఎక్కువ. హైదరాబాద్లో చేయమని దమ్ముంటే ధరణి వచ్చిన తర్వాత ఫోరెన్సిక్ ఆడిట్, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నవీన్ మిట్టల్ చాలా వాటికి ఎన్ఓసీలు ఇచ్చింది. ఇది వాస్తవమా కాదా? అరే ఇంత ఘోరంగా ఓపెన్గా దందా జరుగుతున్నది, మీరు కూడా చేస్తున్నారు, మళ్ళీ పేరుకి ఫోరెన్సిక్ ఆడిట్. ఇది పెద్ద బోగస్, ఇది పెద్ద డ్రామా.